జనరల్ గా బిగ్ బాస్ షో మీద షోలో ఉన్న కంటెస్టెంట్స్ మీద కాంట్రవర్సీస్ జరగడం చాలా కామన్. కాకపోతే షో స్టార్ట్ అయిన తర్వాతనో అయిపోయిన తర్వాతనో జరుగుతుంది. ఇప్పుడేంట్రా అంటే బిగ్ బాస్ షో తో సంబంధం లేకుండా అగ్ని పరీక్ష షో స్టార్ట్ అయ్యే ముందే స్టార్ట్ అయిపోయినాయి. అండ్ దెన్ కేమ్ ద మెయిన్ కాంట్రవర్సీ ఉప్పల్ బాలు వర్సెస్ బిగ్ బాస్. ఒక్కొక్కరు పుట్టు పూర్వత్రాలు తీస్తే నా కొడకల్లారా మీరు మొహాలు కూడా చూపెట్టుకోవాలి. అలాంటి ఒక పర్సన్ ఎలా రిజెక్ట్ చేస్తారు మీరు? చాలా మంది ఈ టాపిక్ మీద వీడియో చేయక్క అని చెప్పి సాటర్డే పెట్టిన వీడియో కింద కామెంట్స్ పెట్టినారు. ఫస్ట్ ఏం లేదు కదా, పెద్ద సీరియస్ మ్యాటర్ కాదులే అని లైట్ తీసుకున్నాం. కానీ లాస్ట్ 48 hours లో నా ఇన్స్టాగ్రామ్ ఫీడ్ మొత్తం ఇదే టాపిక్ తోని రచ్చలేసిపోయింది. నీలాంటోని హౌస్ లోకి పంపి సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలి అని అన్నాడు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నారు, ఒపీనియన్స్ చెప్పేస్తున్నారు, సైడ్స్ తీసుకుంటున్నారు అని చెప్పేసి నేను ఈ టాపిక్ గురించి కనుక్కుందామని ట్రై చేసిన. అండ్ ఆనెస్ట్లీ ఐ ఫెల్ట్ లైక్ మెనీ థింగ్స్ ఆర్ గోయింగ్ రాంగ్ ఆన్ ది ఇంటర్నెట్ అండ్ ఐ థింక్ ఐ నీడ్ టు టాక్ అబౌట్ ఇట్. కానీ బిగ్ బాస్ లోకి వెళ్తే మాత్రం ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తా, రేటింగ్ కింద నుంచి పైకి పెరుగుతుంది నేను అనుకుంటున్నాను. సైడ్స్ ఏం తీసుకోకుండా ట్రాన్స్పరెంట్ గా నేనేమనుకుంటున్నానో నా ఒపీనియన్ మీ అందరికి చెప్తా. కానీ మీరు కూడా ఈ వీడియోని మొత్తం ఎండ్ వరకు చూసి కామెంట్ చేయండి. కొంచెం డీప్ గానే మాట్లాడుకుందాం. ఇంకా నేనెవరో ఆదిత్య బ్రో ఎవరో మీ అందరికి ఆల్రెడీ తెలుసు కాబట్టి లెట్స్ బిగిన్ ద వీడియో. ఇక మొదలెడదామా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టాపిక్ మాట్లాడుకుంటున్నప్పుడు నీకు 3 విషయాలు తెలిసి ఉండాలి. బిగ్ బాస్ అంటే ఏంటి, అగ్ని పరీక్ష అంటే ఏంటి, ఉప్పల్ బాల్ ఎవరు, జడ్జెస్ ఎవరు. థర్డ్ ది చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. సో మ్యాటర్ ఏంటంటే అగ్ని పరీక్ష సీజన్ 2 స్టార్ట్ అయింది. సీజన్ 1 చాలా హిట్ అయింది, బాగా బజ్ ఇచ్చింది. ఫస్ట్ కామన్ పీపుల్ కి ఛాన్స్ రావడమే ఎక్కువ అనుకున్నాం. అండ్ అదే కామన్ మ్యాన్ లో వచ్చిన కళ్యాణ్ పడాల ట్రోఫీ కొట్టిండు. దీంతో చాలా మంది కామన్ మ్యాన్ కి మోటివేషన్ వచ్చింది. సీజన్ 2 అగ్ని పరీక్ష కూడా ట్రై చేసినారు. అన్నపూర్ణ స్టూడియోకి వెళ్ళి ఆడిషన్స్ కూడా ఇచ్చినారు. అండ్ అలా కామన్ మ్యాన్ లో వచ్చిన ఉప్పల్ బాల్ కూడా ఉన్నాడు. ట్రై చేసిండు, సెలెక్ట్ అయినాడు, ఆడిషన్స్ ఇచ్చిండు, స్టేజ్ ఎక్కిండు. నేను కనిపెడుతున్నా, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అండ్ అదే కాంట్రవర్సీలా మారింది ఉప్పల్ బాలు ఇచ్చిన ఆడిషన్ అండ్ దాంట్లో నవదీప్ చేసిన కామెంట్స్. సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలి ఇప్పుడు మిమ్మల్ని పంపితే మేము? బేసిక్ గా ఇలాంటి విన్నప్పుడు ఎవరికైనా బాధేస్తుంది. మేబీ డిస్రెస్పెక్టింగ్ అండ్ డిమోటివేటింగ్ కూడా అనిపించచ్చు. అవన్నీ నేను చేసింది ఫ్యామిలీ కోసం, డబ్బులు సంపాదించడం కోసం అని చెప్పిన తర్వాత నవదీప్ అలా మాట్లాడడంతో ఉప్పల్ బాల్ అలా ఫీల్ అయినాడు. జనాలు కూడా బయట ఫీల్ అయినారు, క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేసినారు. ఉప్పల్ బాలు బిగ్ బాస్ అగ్ని పరీక్ష పోతే నవదీప్ అవమానించిండా? ఉన్నదే అవమానించడానికే ఏ అగ్ని పరీక్ష చేస్తున్నారు మీరు? సైంటిస్టులను పిలుస్తున్నారా? ఉప్పల్ బాలు గారిని అవమానించారంటే మీకు నిజంగా ఇంత నెగిటివిటీ ఉన్నప్పుడు ఎందుకు తీసుకొచ్చే షేర్ మీదకి? ఉప్పల్ బాల్ ని అగ్ని పరీక్షలో రిజెక్ట్ చేశారంట. నవదీప్ గారు ఉప్పల్ బాలుని అంత హీనంగా మాట్లాడాల్సిన అవసరం ఏముందండి? సో దీంతో ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ మాట్లాడడం స్టార్ట్ చేసినారు. నవదీప్ అండ్ జడ్జెస్ చేసిన స్టేట్మెంట్స్ ని కూడా క్వశ్చన్ చేస్తున్నారు. అండ్ ఉప్పల్ బాలు కూడా ఈ టాపిక్ మీద రియాక్ట్ అయినాడు. తన ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ పెట్టడం స్టార్ట్ చేసిండు. నేనేమో నీకు ఫ్యాన్స్ ఉన్నారా, నీకు ఫ్యాన్స్ ఉన్నారా అనుకుంటున్నావు అన్నారు. అంటే మనుషులకు ఫ్యాన్స్ ఉండరా, అంటే నీకే ఉంటారా తోపు అని. దీంతో నవదీప్ చేసిన కామెంట్స్ కి హేట్ ఇంకా బాగా పెరిగిపోయింది. అండ్ ఇన్స్టాగ్రామ్ లో కూడా నవదీప్ చాలా యాక్టివ్ ఉంటాడు. ఇవన్నీ చూసిన తర్వాత కూడా ఈ స్టోరీ పెట్టిండు. ఇది చూసిన తర్వాత జనాలు ఇంకా రెచ్చిపోయినారు, ఇంకా తిట్టడం స్టార్ట్ చేసినారు. టైం ఎంత విచిత్రమో చూడండి. ప్రేమ వస్తే తల మీద పెట్టుకుంటారు, కోపం వస్తే తిడతారు. ఏ జనాలు అయితే ఉప్పల్ బాలుకి ఒకప్పుడు తన చేసిన వీడియోస్ కింద వెళ్లి తిట్టే వాళ్ళు, అదే సేమ్ జనాలు ఇప్పుడు తనని సపోర్ట్ చేస్తున్నారు. తనని డిస్రెస్పెక్ట్ చేసిన వాళ్ళని తిడుతున్నారు. అండ్ ఒకప్పుడు ఇదే జనాలు నవదీప్ లాగా డిస్రెస్పెక్ట్ కూడా చేసేవాళ్ళు. కానీ డిఫరెన్స్ ఏంట్రా అంటే టైం అండ్ ఇన్ఫర్మేషన్. ఆ టైం వేరు, ఈ టైం వేరు. అప్పుడు ఉప్పల్ బాలు గురించి చాలా మందికి తెలియదు, ఇప్పుడు చాలా మందికి తెలిసింది అండ్ ఒపీనియన్ కూడా మారింది. సో ఇదన్నమాట ఇప్పటిదాకా జరిగింది. బిగ్ బాస్ లో ఎవరికైనా కంటెస్టెంట్ లాగా సెలెక్ట్ చేస్తున్నారు అంటే సమాజానికి మెసేజ్ ఇవ్వాలా అన్నది ఒక క్వశ్చన్. సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలి ఇప్పుడు మిమ్మల్ని పంపితే మేము? ఆ క్వశ్చన్ కి ప్రాపర్ ఆన్సర్ ఇవ్వాల్సింది బిగ్ బాస్ టీమ్. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ లో ఇప్పటిదాకా చాలా మంచి వాళ్ళు వచ్చినారు. రాకముందు సొసైటీలో వాళ్ళు చాలా గొప్ప గొప్ప పనులు చేసినారు. అండ్ బయటికి వచ్చిన తర్వాత ఇంకా గొప్ప గొప్ప పనులు కూడా చేస్తున్నారు. లైవ్ టీవీ మీద బూతులు తిట్టినోళ్ళు, కేసులు ఉన్నోళ్ళు, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్ళు, అబ్బో ఇట్లాంటి వాళ్ళు మస్తు మంది వచ్చినారు. ఇప్పుడు ఎవరక్క అని అడగకండి, ఆల్రెడీ ఛానల్ మీద ఒక కేసు ఉంది. ఇప్పుడు వాళ్ళందరి పేర్లు చెప్తే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. మరి వాళ్ళందరినీ బిగ్ బాస్ లోకి తీసుకున్నారు కదా సార్, సమాజానికి ఎలా మెసేజ్ ఇస్తున్నారు అని ఆడియన్స్ అడుగుతుంది. ప్రతి ఒక్కరికి ఒక పాస్ట్ ఉంటది. ఆ పాస్ట్ లో చాలా గలీజ్ పనులు చేసి ఉంటారు. కానీ వాడు చేంజ్ అయినాడని తెలిసిన తర్వాత ఆయనకు ఒక ఛాన్స్ ఇవ్వాలి. అంటే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? పాస్ట్ లో అట్లాంటి వాళ్ళందరినీ తీసుకున్నాము, ఇంకా పై మేము తీసుకోము అని చెప్తున్నారా? సమాజానికి రాంగ్ మెసేజ్ ఇవ్వాలనుకోవట్లేదు అని చెప్తున్నారా అని ఆడియన్స్ అడుగుతుంది.
సో దీంట్లో నీ ఒపీనియన్ ఏంటక్క అని అడిగితే ఉప్పల్ బాలు ఏదైతే ఎక్స్పీరియన్స్ అయినాడో ఇట్ వాస్ హర్ట్ఫుల్. వాట్ ఐ ఫీల్ ఇస్ యాజ్ అ జడ్జ్ నవదీప్ హ్యాస్ ఆల్ ద రైట్స్ టు డినై ఉప్పల్ బాలు. మేబీ యూసేజ్ ఆఫ్ వర్డ్స్ కరెక్ట్ ఉంటే ఇంత దూరం వచ్చేది కాదేమో, ఇంతమంది మేబీ ట్రిగర్ అయ్యే వాళ్ళు కూడా కాదు. అండ్ ఇది కాకుండా జనాలు ట్రిగర్ అవ్వడానికి ఇంకొక రీజన్ కూడా ఉంది. బాలు నువ్వు ట్రాన్స్ కదా? ఇది తెలిసి అడిగినారో తెలియక అడిగినారో నాకు తెలీదు. అండ్ అది కావాలని ఉప్పల్ బాలుని హ్యూమిలేట్ చేయాలి అని అడుగుతున్నారు అన్న కనిపించలేదు. ఎందుకంటే కొంతమంది ట్రాన్స్జెండర్స్ కి కూడా ఆపర్చునిటీ ఇచ్చినారు అండ్ బిగ్ బాస్ హౌస్ లోకి పంపించినారు కూడా. సో దర్ ఇస్ నథింగ్ న్యూ ఇన్ ఇట్. పాయింట్ ఏంటంటే ఉప్పల్ బాలు ఇన్స్టాగ్రామ్ లో చేసే కాంటెంట్ అలా ఉండే కాబట్టి తను అట్లా అడిగిందేమో. బట్ నవదీప్ కాన్వర్సేషన్ చేసినప్పుడు మధ్యలో ఇలాంటి ఒక హార్డ్ క్వశ్చన్ వచ్చింది కాబట్టి రియాలిటీ కూడా చాలా హార్ష్ గా సౌండ్ అవుతుంది. ఇంటర్నెట్ లో నేను ఉప్పల్ బాలుని ఒక 5-6 ఇయర్స్ నుంచి చూస్తున్నా. మన మీమ్ రియాక్షన్ వీడియోస్ లో కూడా చాలా ఉప్పల్ బాల్ రీల్స్ ని మనం రియాక్ట్ అయ్యి నవ్వుకున్నాం. ఎస్, ఒకప్పుడు చాలా వియర్డ్ పనులు చేసిండు, దాని తర్వాత అర్థం చేసుకున్నాడు, దాని తర్వాత మారిండు. అన్నిటికన్నా మించి అందరు ఉప్పల్ బాల్ ని రెస్పెక్ట్ ఎందుకు చేస్తున్నారంటే డబ్బుకు ఆశపడి బెట్టింగ్ యాప్స్ మాత్రం ప్రమోట్ చేయలేదు. That is true. Betting apps మీద మనం ఎంత ఫైట్ చేసినామో మీ అందరికి తెలుసు. I always will have respect towards Uppal Balu for this. What I've seen is Uppal Balu has been trying a lot since the past 1.5 months. షోకి వెళ్ళాలి, పార్టిసిపేట్ చేయాలి అని. సెలెక్ట్ అవుతాడు అని నేను అనుకున్నా. అండ్ ఒకవేళ వెళ్తే కూడా ఎంటర్టైన్ చేస్తాడు అని నాకు అనిపించింది. టు బి వెరీ ఆనెస్ట్, సెలెక్ట్ అవ్వడానికి మాత్రం నేను అనుకోలేదు. సరేలే, ఈ కాంట్రవర్సీ మొత్తం ఉప్పల్ బాలు ఆడిషన్ తో వచ్చిందా అంటే అది కూడా కాదు. ఇన్స్టాగ్రామ్ లో ఉప్పల్ బాలు ఆడిషన్ వీడియో కంటే ముందు సీజన్ 2 వెళ్ళి ఆడిషన్స్ ఇచ్చి షోకి రిజెక్ట్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. రిజెక్ట్ అయిన కంటెస్టెంట్స్ అందరూ షో గురించి, మేకర్స్ గురించి, జడ్జెస్ గురించి వాళ్ళతో జరిగింది రాంగ్, కరెక్ట్ కాదని చెప్పేసి వీడియోస్ పెట్టినారు. జస్ట్ ఈ వర్డ్ చెప్పగానే ఒకటేసారి ముగ్గురు మాట్లాడుకొని రెండు మీదికి లేపి ఎందుకు పై నాకు అర్థం కాదు. బిగ్ బాస్ లో నిన్ను చూడాలి అని నా తల్లి కోరిక అని చెప్పడం తప్ప? నీకు క్వాలిఫికేషన్ ఉంది కదా, నువ్వు ఇంజనీరింగ్ చేసావు కదా, నీకు 80% ఉంది కదా, నువ్వు బయటికి వెళ్ళి జాబ్ చేసుకోవచ్చు కదా అన్నారు. బేసిక్ గా ఈ వీడియోస్ అన్ని వైరల్ అవ్వలేదు అండ్ వీళ్ళని ఎవరు పట్టించుకోలేదు. కానీ ఎప్పుడైతే ఉప్పల్ బాలు కూడా వీళ్ళలాగానే కంప్లైంట్ చేయడం స్టార్ట్ చేసిండో అండ్ ఆ ప్రోమో ఎప్పుడైతే రిలీజ్ అయిందో అప్పుడు జనాలకి సంథింగ్ ఇస్ రాంగ్ అని అనిపించింది. సరే, ఇప్పుడు మనం జడ్జెస్ గురించి మాట్లాడుకుందాం. చూడండి, మీ అందరికి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇట్ ఇస్ అ షో. ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే ప్రాక్టికల్లీ ఇట్ ఇస్ అ రియాలిటీ షో. ఫర్ ఎగ్జాంపుల్, అక్కడ కంటెస్టెంట్ లాగా వెళ్ళాం అనుకో, నిన్ను వాళ్ళు డిస్రెస్పెక్ట్ చేయొచ్చు, హ్యూమిలేట్ చేయొచ్చు, రోస్ట్ చేయొచ్చు. నిన్ను టెస్ట్ చేసే ప్రాసెస్ లో అసలు నువ్వు ఈ షోకి పనికి వస్తావా, ఆ ప్రాసెస్ లో వాళ్ళు నిన్ను ఏదైనా చేయొచ్చు, ఏదైనా అడగొచ్చు. కావాలంటే నీ పరువు తీస్తారు, నిన్ను ఎక్కిరిస్తారు అండ్ నిన్ను చూసి నవ్వొచ్చు, నిన్ను ట్రిగర్ అయ్యేలాగా చేస్తారు. అండ్ నువ్వు ట్రిగర్ అయిన తర్వాత ఏం చేస్తావు, ఎట్లా రియాక్ట్ అవుతావు, అవన్నీ చూస్తారు. సింపుల్ గా చెప్పాలంటే నువ్వు ఒక్కడివి, వాళ్ళు నలుగురు నీ మీద పడిపోతారు. గాల్లో చేయలేం. అరే ఇది గాలా, మేము మనుషులం కదా. కట్ చేస్తున్నారు కదా సెంటర్ లో. నీకు వచ్చిన పని నువ్వు చేయలేకపోతే నీకు రాని పని నువ్వు చేస్తావని మాకెట్లా గ్యారెంటీ? బేసిక్ గా ఒక్క మాటలు చెప్పాలంటే నిన్ను మెంటల్ గా అండ్ ఫిజికల్ గా అగ్రెసివ్లీ టెస్ట్ చేస్తారు. అండ్ దట్ ఈస్ హౌ ద షో ఇస్ డిజైన్డ్. మనకి ఎంత నచ్చినా నచ్చకపోయినా అదే నిజం. ఇప్పుడు నువ్వు నాకు జిలేబీ అంటే ఇష్టం, గులాబ్ జామున్ అంటే ఇష్టం లేదు అని అన్నావు అనుకో, గులాబ్ జామున్ అంటే అసలు ఎందుకు ఇష్టం లేదు అని చెప్పేసి గొడవ పడతారు. వాళ్ళకి నిన్ను క్వశ్చన్ చేయాలంటే ఒక పాయింట్ కాదు కదా, ఒక వర్డ్ ఉంటే చాలు. ఒక కంటెస్టెంట్ అన్నది లుక్స్ ఇంపార్టెంట్ షోలోకి వెళ్ళడానికి అని. లుక్స్ ఉండాలి, బిగ్ బాస్ కి వెళ్ళాలంటే లుక్స్ ఉండాలి. ఆ అమ్మాయి చేత మేకప్ తీపిచ్చేసినారు. కానీ ఇక్కడ మెయిన్ టాస్క్ మేకప్ తీయడం కాదు, మేకప్ తీసిన తర్వాత ఆ అమ్మాయి ఎట్లా రియాక్ట్ అయింది అని, దాన్ని బట్టి ఆ అమ్మాయి ఉండాలా లేదా అని డిసైడ్ చేస్తారు. సో ఇది రైటా రాంగ్ గా, జనాలకు నచ్చుతుందా లేదా అంటే యాజ్ జడ్జెస్ వాళ్ళ పనే అది. దే ఆర్ గెటింగ్ పేడ్ టు డూ దట్ జాబ్. ఇప్పుడు ఉప్పల్ బాల్ ఇన్సిడెంట్ తర్వాత ఈ షోని, జడ్జెస్ ని బయట జనాలు భయంకరంగా తిడుతున్నారు. కానీ ఇక్కడ అందరు మర్చిపోతుంది ఏంటంటే ఆ నలుగురిని ఇదే సేమ్ జనాలు ఓట్ చేసి సపోర్ట్ చేసినారు, గెలిపించినారు, ట్రోఫీస్ కూడా ఇచ్చినారు. మావాడు మావాడు అని తల పైన కూడా పెట్టుకున్నారు. ప్రెసెంట్ సిచ్యువేషన్ లో ఉప్పల్ బాలుని ఎలా అయితే సపోర్ట్ చేస్తున్నారో ఆయన కంటే ఎక్కువ కూడా సపోర్ట్ చేసినారు వాళ్ళని, ఇంక్లూడింగ్ నవదీప్. సీజన్ 1 లో టాప్ 5 దాకా వచ్చిండు, 4th ప్లేస్ లో ఎగ్జిట్ అయినాడు. బిగ్ బాస్ ఫాలో అయ్యే వాళ్ళు అభిజిత్ గేమ్ గురించి ఇప్పటికీ బయట మాట్లాడుకుంటూనే ఉంటారు. బిందు మాధవి ఇస్ ది ఓన్లీ ఫీమేల్ కంటెస్టెంట్ ఆఫ్ బిగ్ బాస్ హూ వన్ అ ట్రోఫీ. శ్రీముఖి బిగ్ బాస్ 3 సీజన్ లో రన్నర్ అప్, వైల్డ్ కార్డ్ కూడా కాదు తను. ఇలాంటి వాళ్ళని జడ్జెస్ లాగా పెట్టినారంటే బ్యాక్గ్రౌండ్ లో వర్క్ చేస్తున్న మేకర్స్, బిగ్ బాస్ వాళ్ళ స్టాఫ్ పిచ్చోళ్ళేం కాదు కదా. వీళ్ళు అక్కడ దాకా రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వీళ్ళ మెంటాలిటీ. అండ్ అదే టైప్ ఆఫ్ మెంటాలిటీతో పవన్ ని
సెలెక్ట్ చేసింది, పవన్ కళ్యాణ్ ని సెలెక్ట్ చేసింది కూడా వాళ్ళే. ఇప్పుడు నువ్వు అక్కడ దాకా వెళ్తున్నావు అంటే నీకు ఇవన్నీ తెలియాలి. బేసిక్ గా నీకు ఇచ్చిన 5 నిమిషాలలో నువ్వు వాళ్ళని ఎంటర్టైన్ చేయాలి. అది నువ్వు వేరే వాళ్ళ మీద జోకులు వేస్తావా, నీ మీద నువ్వే జోకులు వేసుకుంటావా, ఆ సిచ్యువేషన్ ని కామెడీ చేస్తావా, అది నీ ఇష్టం. దీంట్లో పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే చరణ్ అనే అబ్బాయి ఇచ్చిన ఆడిషన్. నా మాటలు వింటున్న తెలుగు ప్రజలందరికీ వెరీ వార్మ్ వెల్కమ్. ఈ రోజు మనం ఉన్నాము బిగ్ బాస్ సీజన్ 4 లో. వచ్చిండు, ఎంటర్టైన్ చేసిండు, వెళ్ళిండు. పర్సనల్ గా నాకైతే చాలా పాజిటివ్ అండ్ ఎంటర్టైనింగ్ అనిపించిండు. బేసిక్ గా కాన్వర్సేషన్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా పెట్టాలి. 1 hour 45 minutes 35 minutes ఒక్కొక్కరికి ఒక టైం ఇచ్చి నువ్వు ఆ ఛాన్స్ ని క్రియేట్ చేసుకోవాలి. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ లో ఇంత మంది కంటెస్టెంట్స్ తో పాటు వాళ్ళకి ఛాన్స్ ఇవ్వరు, నువ్వు క్రియేట్ చేసుకోవాలి. అప్పుడు ఇవన్నీ కాదంటే నీ లైఫ్ స్టోరీ అయినా సరే చాలా స్ట్రాంగ్ ఉండాలి, చాలా మోటివేటింగ్ ఉండాలి. దానికి ఎగ్జాంపుల్ సింగర్ ఝాన్సీ. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే నువ్వు డిఫరెంట్ సిచ్యువేషన్స్ లో ఎట్లా రియాక్ట్ అయినవు అన్నది. ఇది నీ చేతుల్లోనే ఉంది. నువ్వు ఏదో ఒకటి చేసి ఇంప్రెస్ చేయొచ్చు. నన్ను అది అడగలేదు ఇది అడగలేదు అంటే అక్కడ ఎంతమంది కంటెస్టెంట్స్ వచ్చిండ్రో నీకు తెలుసు కదా. ఇప్పుడు కాన్వర్సేషన్ ఇంట్రెస్టింగ్ లేకపోతే వాళ్ళకి నీ మీద ఇంట్రెస్ట్ ఎట్లా వస్తుంది? ఉప్పల్ వాళ్ళ మ్యాటర్ లో రాంగ్ అని అనిపించింది కాబట్టి ప్రతి ఒక్కరి మ్యాటర్ లో రాంగ్ అని ఉండదు కదా. బేసిక్ గా నువ్వు ఇంట్రెస్టింగ్ అండ్ ఎంటర్టైనింగ్ ఉండాలి, లేకపోతే నువ్వు చాలా పెద్ద తిక్కలోడు అయి ఉండాలి. నువ్వు జెన్యున్ గా తిక్క ఆన్సర్లు ఇచ్చినా నువ్వు సెలెక్ట్ అవుతావు. అయినరు కూడా పాస్ట్ లో. ఇవన్నీ లేకపోతే నువ్వు కాదు నేను కూడా ఎవ్వరు సెలెక్ట్ అవ్వర్రా. నన్ను అయితే ఇంకా యూట్యూబ్ లో చేసిన రోస్ట్స్ కి ఒక ఆట ఆడుకుంటారు, దొరికిందిరా అరే అని చెప్పి ఇంకేం లేదు. అప్పుడు నేను ఎట్లా రియాక్ట్ అవుతాను అని చెప్పింది ఇంపార్టెంట్. గొడవ పెడితే నాకేం రాదు, వాళ్ళకి టీఆర్పీ వస్తుంది, ఏడుస్తే గెట్ అవుట్ అంటారు. అదే నువ్వు ఎంటర్టైనింగ్ గా ఎంగేజింగ్ గా మాట్లాడితే యూ విల్ మూవ్ టు ద నెక్స్ట్ లెవెల్. సో ఆనెస్ట్లీ దేర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ మేకింగ్ వీడియోస్ అండ్ టాకింగ్ అబౌట్ దెమ్. దే హావ్ ఆల్రెడీ ప్రూవ్డ్ వాట్ దే ఆర్ బ్రో. వాళ్ళు మళ్ళీ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను ఫైనల్ కన్క్లూజన్ ఇస్తా. కొంచెం మెచ్యూర్ గా ఆలోచించి మీరే డిసిజన్ తీసుకోండి, ఏది రైట్ ఏది రాంగ్ అని. సింగిల్ లైన్ లో చెప్తున్నా, బిగ్ బాస్ కి స్ట్రాంగ్ పర్సనాలిటీస్ కావాలి. అలాంటి వాళ్ళే సెలెక్ట్ అవుతారు. అప్పుడే షో నడుస్తుంది, టీఆర్పీ పెరుగుతుంది, కాంట్రవర్సీస్ అయితే, బ్రాండ్స్ వస్తాయి, డబ్బులు వస్తాయి. కాదని చెప్పి రాంగ్ కంటెస్టెంట్స్ ని తీసుకున్నారనుకో, షో బాగాలేదు చాలా బోరింగ్ ఉందని చెప్పేసి కామెంట్ చేసేది కూడా నువ్వే. బేసిక్ గా అందుకే అగ్ని పరీక్షలో 4 జడ్జెస్ చాలా హార్ష్ ఉంటారు. నువ్వు వచ్చింది పెళ్లి చూపులకి కాదు కదా, కూల్ డ్రింక్ ఇచ్చి టీ కాఫీ ఇచ్చి స్నాక్స్ ఇచ్చి తిను బాబు అని అనడానికి. నా ఒపీనియన్ ఏంటంటే ఉప్పల్ బాలు ఒకవేళ బిగ్ బాస్ హౌస్ లోపలికి వెళ్తే ఆ డిఫరెంట్ సర్కమ్స్టాన్సెస్ అండ్ సిచ్యువేషన్స్ లో తను ఎలా రియాక్ట్ అవుతాడు అని చూడడం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది. బట్ అట్ ద సేమ్ టైం ఉప్పల్ బాలు బయటికి వచ్చిన తర్వాత ఏదైతే వీడియోస్ పెడుతున్నాడో అవి చూసిన తర్వాత నా ఒపీనియన్ కొంచెం మారింది. రెడ్డి లేపించాడు. నీకెందుకు అంత బల్పు నవదీప్గా కుక్కలాగా నువ్వు ఒక్కసారి కానీ నేను చెప్తున్నాను, నా మాత్రం నువ్వే కారణమవుతావు. నిన్ను మాత్రం వదిలిపెట్టను. నా తనకి జరిగిన దాంట్లో జనాలందరూ తనకు సపోర్ట్ చేస్తున్నారు, దట్ ఈస్ పర్ఫెక్ట్లీ ఫైన్. బట్ ఇలాంటి మాటలు తను మాట్లాడొద్దు అండ్ ఇలాంటి కామెంట్స్ కూడా చేయొద్దు. ఇంటి లోపల సిచ్యువేషన్స్ ఇంకా హార్ష్ ఉంటాయి, హౌస్ మొత్తం కూడా నీకు అగేన్స్ట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడే ఇట్లా ఉన్నాడంటే అప్పుడు ఏం చేస్తాడు? చాలా ఓపెన్ మైండెడ్ తో గేమ్ ఆడాలి. బేసిక్ గా ఎప్పుడైనా సరే ఎలిమినేట్ అవ్వచ్చు అని తెలిసి ఉండాలి, ఐదర్ ఫేర్లీ ఆర్ అన్ఫేర్లీ, ఏదైనా సరే. నవదీప్ అలా మాట్లాడడం ఎంతైతే రైట్ కాదో, వాళ్ళు ఇలాంటి లాంగ్వేజ్ చూస్ చేయడం, ఇలా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. ఒకవేళ నువ్వు దీన్ని సపోర్ట్ చేసినావు అనుకో, కాదక్క బాధలు ఉన్నాడు అని చెప్పి, అది కూడా రైట్ కాదు. బేసిక్ గా దీని వల్ల ఏమైతుందంటే తనే ఒక మంచి ఛాన్స్ కోల్పోవచ్చు. తర్వాత మేబీ షో మేకర్స్ బయట ఉన్న బస్ చూసి కాదురా బాబు తీసుకుందామని తీసుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. డైరెక్ట్ కూడా పిలవచ్చు ఉప్పల్ బాల్ ని 200%. కాదు అనుకుంటే వైల్డ్ కార్డ్ లాగా కూడా పంపించవచ్చు. జనాలు ఎంటర్టైన్ అవ్వట్లేదు అని వాళ్ళకి ఎప్పుడైతే తెలుస్తుందో దే కెన్ డూ ఎనీథింగ్. ఇట్లా ఎంత మంది వచ్చిర్రు, ఎన్నిసార్లు ఇట్లా జరగలేదు. కానీ ఇట్లా తిట్టడం వల్ల, థ్రెటన్ చేయడం వల్ల ఛాన్సెస్ కూడా పూర్తిగా వెళ్ళిపోవచ్చు. దిస్ ఇస్ నాట్ ఈవెన్ ఎథికల్. ఉప్పల్ బాలుని చాలా మంది రెచ్చగొడుతున్నారు అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇంటర్నెట్ లో ఉన్న చాలా వీడియోస్ లో నవదీప్ ని, జడ్జెస్ ని, షో మేకర్స్ ని తిట్టడం వరకే ఉంది. కానీ రియాలిటీని యాక్సెప్ట్ చేసి వైస్ గా మాట్లాడే వాళ్ళు చాలా అంటే చాలా తక్కువ ఉన్నారు. సో ఇక్కడ దాకా చూసారు కాబట్టి యూ గైస్ డిసైడ్ ఫర్ యువర్ సెల్ఫ్. బయట ఏదైనా కాంట్రవర్సీ జరిగితే దాని నుంచి మనమేం నేర్చుకోవాలి అని చూడండి. ఎందుకంటే కాంట్రవర్సీస్ అనేది వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. ఇప్పుడు బిగ్ బాస్ కాంట్రవర్సీ, దానికన్నా ముందు లిటిల్ కృష్ణ కాంట్రవర్సీ, దానికన్నా ముందు CJP, ఇట్లాంటివి వస్తూనే ఉంటాయి. నెక్స్ట్ వీక్ ఇంకొకటి వస్తుంది. ఇట్లా వచ్చినప్పుడల్లా వన్ సైడ్ కాకుండా 2 సైడ్లు ఆలోచించండి. అంతేగాని ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూసి బూతులు తిట్టకు. చాలా మంది ఆ ఫీమేల్ జడ్జెస్ కామెంట్ సెక్షన్ లో ఎంత బూతులు తిడుతున్నారు తెలుసా? ఇట్స్ వెరీ బ్యాడ్. అనవసరంగా హేట్ పెంచుకోకు అండ్ అన్నిటికన్నా మించి మెంటల్ స్ట్రెస్ తీసుకోకు. ఈ మధ్య చదువుకున్న వాళ్ళు కూడా అదే పని చేస్తున్నారు. వెల్ ఎడ్యుకేటెడ్ కి వెల్ రెడ్ కి చాలా డిఫరెన్స్ ఉందిరా, అది తెలుసుకోండి.
ఇప్పటిదాకా నువ్వు చూసినావంటే నేను చెప్పింది రైటా రాంగా? ఇది మాత్రం కామెంట్ సెక్షన్ లో టైప్ చేయి. ఇది ఒక్కటి నా కోసం చేయి, ఆదిత్య బ్రో కోసం లైక్ కొట్టు. ఇందాక ఇది గుర్చేమన్నాను ఏంటిది? ఫైనల్ గా ఒకటి చెప్తున్నా, ఆల్వేస్ బీ వైస్. షో స్టార్ట్ అయిన 48 అవర్స్ కే ఇంత రచ్చ జరిగిందంటే ఇంకా ముందు ముందు ఎంత జరుగుతుందో, ఇంకెన్ని వీడియోలు చేయాలనో. చాలా పని చెప్తున్నారా మీరు. సరే మరి మిడ్ వీక్ రచ్చలో ఇంకొక వీడియోతో కలుసుకుందాం. నేనెవరో ఆదిత్య బ్రో ఎవరో మీ అందరికి తెలుసు కాబట్టి ఇంకా ఉంటా. Until then, drink water, hug your mother, stay away from controversies and have a nice day.